హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ వ్లాగ్స్. నేను మీ సీత. కట్ చేస్తే ఈరోజు ల్యాండ్లో పసుపు అయితే దుంపలు పెట్టేద్దామండి. చాలా లేట్ అయిపోయింది, ఇంకా ముందలే పెట్టేయాలి. అన్నీ మొలకలు అయితే వచ్చేసాయి. అదే చూస్తున్నా ఇక్కడ. నేనైతే 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా, కొంచెం పనుల వల్ల ఈ వేస్టేజ్ అంతా, చెట్ల వేస్టేజ్ అంతా తవ్వేసరికి కొంచెం లేట్ అయింది. అది కాక కొంచెం వేడి వల్ల కూడా పెట్టలేకపోయాం. ఏంటంటే భూమిలో వర్షం అనేది పడితే 1-2 సార్లు పడితే ఆ వేడిదనం అనేది తగ్గేసేసి దుంపలు పెట్టినా కూడా తొందరగా మొలకలు అనేది అయితే వచ్చేస్తాయి. ఇక ఇది ఎలా ఉంచానంటే, ఇక తీసుకుపోయి ఆ రోజు క్లీన్ చేసిన తర్వాత ఆ ట్రేలో వేసేయండి. అలానే ఉంచే ఈసారి అయితే. ఇక నేను అలా దుంపలు పెడుతుంటే పిల్లలు కూడా వచ్చారు, మేము కూడా పెడతాం ఆంటీ అని. ఇక పిల్లలతో నేను కూడా సరే పెట్టేస్తా, మీరు తోవండరా, నేను పెట్టేస్తా దుంపలు అని అంటే పెట్టేసాం. అసలుకి చిటికలో అయిపోయినట్టు అనిపించింది. పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటా అండి ఇలా అయితే దుంపలన్నీ పెట్టేసా. ఈసారి చాలా ఉంచానట్టు అనిపించింది. అంటే నేను ఉంచింది కొన్నే, కానీ మనకి తర్వాత మనం వదిలేసినవన్నీ ఉంటే కానొస్తే తవ్వినప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇందుట్లో వేసా. ఉంటే మంచిది కదా అని. మీకు ఎంత పసుపు వస్తుందో అని కమెంట్ చేస్తున్నారండి. నేనైతే ఇక్కడ నుంచి ఒక 2 బార్ల మందం అయితే వేస్తున్నా. ప్రతిసారి ఒక మడి వరకు పసుపు వేస్తున్నా. మాకు పిల్లలకి కనుక సరిపోతుంది బయటికి పంపించడానికి. అంటే కేజీ ప్యాకెట్లు చేంజ్ చేసేసి పంపిస్తాం. మేము ఒక 1.5 కేజీన్నర కొంచెం ఎక్కువే ఉంచుకుంటాం. చాలా పసుపు అవుతుంది అసలుకి. చాలానే ఈ మడి వరకు పెడతా అండి. ఇక నేనైతే కొంచెం ఈసారి మొలకలు వచ్చాయి, లేట్ అయింది. అయినా సరే ఏం కాదండి, మొలకలు వచ్చినా కూడా ఇంకా తొందరగా వస్తాయి. కానీ కొన్ని దుంపలు మొలకలు వస్తాయండి, పాడైపోతాయి. అందుకని నేను చెప్తున్నా. అది కాక ఇంతవరకు వర్షాలు లేవు కాబట్టి మొన్న కురిసింది కొంచెం మామూలు జల్లు, మునుపు కురిసింది మామూలు జల్లు. ఆ జల్లులకి ఇక ఈరోజైతే పెట్టేస్తాను. ఇక రోని కరెక్ట్ కూడా వస్తుంది కాబట్టి జూన్ కూడా స్టార్ట్ అయింది. అసలుకి మేలోనే పెట్టాల్సింది. ఈసారి మాత్రం చాలా లేట్ అయిపోయింది పసుపు పెట్టేయటం. అయినా సరే అండి, ఇక పోయేవానికైతే రాపోయినా సరే మనం వాటరింగ్ చేస్తుంటే బాగానే వస్తాయి. కొంచెం వెదర్ అనేది చల్లబడ్డది కాబట్టి, మరీ అంత వేడి లేదు కాబట్టి. పసుపు దుంపలకండి నేను తీసుకున్న టిప్స్ అయితే, ఎవరమైనా తీసుకోవాల్సింది వాటరింగ్ పలసగా చేయాలి. దుంప జాతులకి ఏదైనా సరే అండి, వాటరింగ్ చూసుకొని చేయాలి. కుండీల్లో కూడా బాగా వచ్చింది. కుండీల్లోనైతే మనం మట్టిని చూసుకొని ఇవ్వాలి, లేకుంటే దుంప అయితే చెడిపోద్ది. దుంప ఎక్కువ రావడానికి వీలుండదు. ఇక్కడైతే వాడు నాటుతుండో చూద్దాం. ఒక దరికి దాటరా, నువ్వు నాటింది ఎట్లా వచ్చిద్దు అని అంటే, సరే ఆంటీ అని ఒక 2-3 అయితే వాడు కూడా దుంపలు నాటండు. దుంపలు నాటమే పెద్ద పనేమి కాదండి. గుంట తీసామా, మనం ఎలా పెట్టినా సరే దుంప అయితే కంపల్సరీగా వచ్చింది. ఇప్పుడు మొలకలు వచ్చాయి కాబట్టి మొలక అనేది పైకి తిప్పి పెట్టామంటే బాగానే వచ్చేసిద్ది. ఇక్కడైతే ఇక చాలా వరకు పెట్టేసా. నేనైతే అక్కడి నుంచి ఇప్పుడు మీరు కాస్తుందిగా తవ్వింది వరకు అంతవరకు పసుపు అయితే పెట్టేసా, పసుపు దుంపలు పెట్టేసేసా. చిన్నవి కూడా పెట్టవచ్చు. నేను పాత ఉంటాయి కదండి మధ్యలో బల్బ్స్, అలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటా. అంటే మనకి కొంచెం పెద్ద క్వాంటిటీలో వచ్చే, అంటే చూసుకుంటాం కదా విత్తనాలు ఎలానో. ఈ సంవత్సరం ఇది కాసిందంటే మొదలు కాసిన ఖాత తీసుకొని మన విత్తనం ఎలా చేసుకుంటామో, దీనికి కూడా అండి చుట్టూరు వచ్చిన దుంపలు అయితే తీసేసుకుంటాం. మామూలుగా దాంట్లో ఉన్న బల్బ్ అలాంటివి మంచి దుంపని అనేది ఎప్పుడు స్టోర్ చేసుకొని ఇలా పెడుతూ ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం అయ్యే ఉంటాయంటే అయ్యే ఉండవు, కొన్ని పాడవుతూ ఉంటాయి. ఈసారి మాత్రం ఇప్పుడు అయితే మాత్రం వచ్చేసాయి. అక్కడికి ఒక 2-3 అయితే వదిలేసి మర్చిపోయి, అసలు చూడండి ఇక్కడ కాళ్ళకాడ ఒకటి ఉంది, ఈ ధరన ఒక పెద్ద దుంపలు అయితే ఉన్నాయి. ఇంకా ఏవైతే తీతలుసుకోవాలో వచ్చే సంవత్సరానికి మంచిగానే ఉంటాయి అవి. ఇప్పుడు మళ్ళా పైకి మొలకలు వచ్చాయి. దుంపలు తీసుకునే ఎప్పుడంటే అండి మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడు మొలకలు వచ్చేసేసి అసలు ఎంత బాగుంటాయో, అంత గ్రీనరీగా ఉంటాయి. మనం ఎంత నీళ్ళు పెట్టినా కూడా క్రమంగా వాటి స్టేజ్ వచ్చిన తర్వాత ఎండిపోతూ ఉంటాయి. మొత్తం ఎండిపోయిన తర్వాత దుంప అనేది తీస్తూ ఉంటా. నాకు ఈ పసుపు దుంపలు మాత్రం ఎవరో పంపించినగా ఏం కాదండి. మనం ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో కాదు, స్టార్టింగ్లో అండి నేను బయటకు వెళ్తుంటే ఎక్కడికో జమలాపురం వెళ్తుంటే వాళ్ళు పసుపు తవ్వుతున్నారు. అక్కడ కొన్ని దుంపలు తెచ్చుకొని
అప్పటాల నుంచి ఇవి అలా సర్వే చేస్తూ ఉన్నా. మన విత్తనాలైనా పోతాయేమో కానీ దుంప జాతులు మాత్రం అసలుకి ఎక్కడున్నా సరే వస్తూనే ఉంటాయి. మన వాళ్ళు ఆగాకర గురించి అడుగుతున్నారండి, ఆగాకర గురించి కూడా షేర్ చేస్తాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్